మరలా నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నుంచి అటువంటిది మనందరం కూడా ఇక్కడ చేసుకుంటాం. వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నెలో నిర్మించనున్న సాగర్ డిఫెన్స్ పరిశ్రమపై మత్స్యకారుల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఇందులో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. జువ్వెలదిన్న హార్బర్ మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరమని, కొత్త పరిశ్రమ వల్ల వారికి మరింత సాంకేతిక సహాయం లభిస్తుందని తెలిపారు. మత్స్యకారులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మత్స్యకారు సోదరుల యొక్క ఆస్తి, అభివృద్ధి ప్రదాత, విజనరీ లీడర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మత్స్యకారు సోదరులకు ఇచ్చినటువంటి కానుక కావలి నియోజకవర్గంలోని జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్. సాధారణంగా ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నిర్మిస్తుంటే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి, హార్బర్లకు అనుసంధానంగా ఇండస్ట్రీస్ రావాలి, మత్స్యకారులు తీసుకొచ్చినటువంటి సంపద 1425 మీటర్ల బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి దాదాపు 20 సంవత్సరాలలో కావలిలో ఉన్నటువంటి జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్లో దాదాపు 1250 బోట్లు ద్వారా ఫిషింగ్ చేసేటట్టు దీన్ని రూపాంతరం చెందారు. ఈరోజు మత్స్యకారుల పాలిట ఒక వరంగా పరిగణించే విధంగా ఈ సాగర్ డిఫెన్స్ని మాకు అందించినందుకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, భవిష్యత్తు నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, కావలి నియోజకవర్గం అదేవిధంగా నెల్లూరు జిల్లా మత్స్యకారుల సోదరుల తరపున, అదేవిధంగా మిగతా ఇతర ప్రజల తరపున వారిద్దరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ హార్బర్లో ఈ సాగర్ డిఫెన్స్ వచ్చినందువల్ల మా మత్స్యకారులకి అదనపు ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. సముద్రంలో ఎక్కడ మత్స్య సంపద ఉందో రాడార్ ద్వారా తెలుసుకొని వారికి జీపీఎస్ ద్వారా తెలియజేస్తే అక్కడికి పోయి ఫిషింగ్ చేసుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఈ రోజున ఈ సాగర్ డిఫెన్స్ వారు ఉపయోగపడబోతున్నారు. ఫిషింగ్ హార్బర్కు సంబంధించిన మత్స్యకారు సోదరులకు ఎటువంటి నష్టం జరగదని, ఏదైనా నష్టం అంటూ జరిగిన రాడు మేమిద్దరం కూడా దానికి బాధ్యత వహించి మత్స్యకారుల తరపున పోరాడతామని